నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, పిల్లల్ని పంపించిన తర్వాత స్కూల్‌కి నేను ఇంట్లో అయితే తీరిగ్గా పని చేసేసుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్. హెయిర్‌కి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. సో, ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్నామనుకో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగిద్దంట. సో, అందుకోసం అనేసి ఆయిల్ అయితే పెట్టుకుంటా పనంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అయితే నీట్‌గా క్లీన్ చేస్తున్నా. నిన్న ఏమైందంటే ఫ్రెండ్స్, జావ చేసేటప్పుడు సిమ్‌లో పెట్టాననుకోని హైలోనే ఉంచి బయటికెళ్ళిపోయాను. ఇంకా జావంతా మరిగిపోయి, పొంగిపోయి గ్యాస్ అంతా అయిపోయింది. ఎంత నీట్‌గా క్లీన్ చేసినా చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటున్నాయి. అందుకోసం అనేసి కాలిన్‌తో నీట్‌గా అయితే క్లీన్ చేస్తున్నాను. నన్ను నేను నీట్‌గా ఉంచుకుంటానో లేదో తెలీదులే కానీ, ఈ గ్యాస్ స్టవ్‌నైతే తుడిసిందే తుడిచి అరిగిపోయేటట్టుంది ఇదైతే. ఈ గ్యాస్ వచ్చేసి బటర్‌ఫ్లై 2 బర్నర్సే ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 4, 3 వస్తున్నాయి. అవి ఆటోమేటిక్‌గా అవే ఆన్ అయిపోతున్నాయి. మేము మంచిగా ఇల్లు కట్టుకున్నప్పుడు అలాంటిదే తీసేసుకొని ఇది మా అత్తయ్యకి ఇచ్చేస్తా. సో, చూడండి నేను ఇది తీసుకొని 7 ఇయర్స్ అవుతుంది. మా మూనుగాడు పుట్టిన తర్వాత తీసుకున్నాను. చూడండి ఎంత కొత్తగా ఉందో ఇంకా. ఇదొచ్చేసి నల్ల జీలకర్ర. నేను ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఒక పొడి ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా! అందులో ఇది కూడా ఒక పార్టే. సో, నల్ల జీలకర్ర అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి చూడండి భలేగున్నాయి అసలు. చిన్న చిన్న పురుగులు వర్షాకాలంలో ములగ చెట్టు మీద చిన్న చిన్న బొంత పురుగుల్లాగా ఉంటాయి చూసారా? అలా ఉన్నాయి. అసలు ఎంత చేదుగున్నాయి తెలుసా? షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదంట ఇది.